రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుమారుగా 2 మాసాల నుండి ఆర్యవైశ్యులు వాసవి మాత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రతిరోజు వాసవి పారాయణాలు ఇళ్లలో వీలుకాని వారు వాసవి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ పారాయణ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఆర్యవైశ్య మహిళలందరూ పాల్గొన్నారు. అమ్మవారి జయంతి రోజున శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు వాసవిమాత ఆలయంలో పలు రకాల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాత ఆశీస్సులు తమపై ఉండాలని, తామందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఆయురారోగ్యాలను ఇవ్వాలంటూ వేడుకొన్నారు. 2 నెలలుగా అత్యంత వైభవంగా జరుపుకున్న వేడుకలను శనివారం సాయంత్రంతో ముగించుకున్నారు. జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంగా సాయంత్రం వైశ్యభవన్ నుండి శోభాయాత్రను తీసి పట్టణంలోని ప్రధాన వీధులైనటువంటి పెద్ద బజార్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా తిరిగి వైశ్యభవన్కు చేరుకున్నారు. పురుషులు, మహిళలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఎలాంటి అలసట లేకుండా, నీరసం లేకుండా ఎంతో ఉత్సాహంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా కోలాటం ఆడుతూ అమ్మవారిని వేడుకుంటూ పురవీధుల గుండా ముందుకు సాగారు.